నమస్తే వెల్కమ్ టు టాక్ టైమ్ స్పెషల్ డిస్కషన్. సమాజంలో మంచిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక సంస్థను స్థాపించి యువతలోకి స్వామి వివేకానంద భావాలను తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని మంచి పౌరునిగా మార్చాలనే ఆలోచనతో ప్రారంభమైంది సంస్కృతి ఫౌండేషన్. వివేక్ బ్యాండ్ వారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది యువకులను కలిసి వారికి బీ గుడ్ డూ గుడ్ అనే ఒక బ్యాండ్ ఇచ్చి ఆదర్శవంతమైన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వీరి కార్యక్రమాల్లో భాగంగా అవయవదానాలు, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలపై దృష్టి పెడుతున్నారు. మరి ఈ ఏడాది వివేక్ బ్యాండ్ ముగింపు కార్యక్రమం బుధవారం దోమలగూడ రామకృష్ణ మఠంలో ఉంటుంది. ఇందుకీ ఈ వివేక్ బ్యాండ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు స్థాపించారు, ఈ అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సంస్కృతి ఫౌండేషన్ కార్యదర్శి పోచిరాజు వనజాకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ సంస్కృతి ఫౌండేషన్ గురించి చెప్తాం. అసలు ఎప్పుడు ప్రారంభించారు, ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి, ఎంతమంది టీం కలిసి పనిచేస్తున్నారు? సంస్కృతి ఫౌండేషన్ ఒక 5 సంవత్సరాల క్రితం 2014 ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి, మన నాగరికత, మన పూర్వజులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏం చేసుకుంటూ వచ్చారు, ఇంత గొప్ప సమాజం ఇంకా నిత్యనూతనంగా చక్కగా ప్రభావవంతంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి, వీటన్నిటినీ కూడా వెలికి తీసి మన సమాజంలో ఉన్న ప్రస్తుత జనులందరికీ తెలియజేయటం కోసం ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థను ప్రారంభించాం. ఇందులో దాదాపుగా 250 మంది పెద్దలు, అట్లానే యువజనులు, ఒక 20 మంది సభ్యులుగా ఈ సంస్కృతి ఫౌండేషన్, మిగతా వారందరూ కూడా వారి వారి జీవితాల్లో ఎంతో ఉన్నత శిఖరాలలో ఉండి ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసం నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు, వీటి మూలకంగా మన జాతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నేషన్ ఏ విధంగా తయారవుతుంది, నేషన్ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది అనే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామమ్మా. ప్రధానంగా ఏ లక్ష్యం మీద ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది? లక్ష్యం ఒకటే, ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మన మీద దాడి చేస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న వేరే వేరే వ్యవస్థలు మన మీద ఈ సంస్కృతి ఇంకా బతికి ఉండటానికి కారణం ఏంటి, ఈ నాగరికత ఇంకా ఉండటానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఒక్క విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. మెకాలే అనేవారు మన భారతదేశంలో, వారు ఇంగ్లీష్ చదువును ప్రారంభిస్తూ 100 సంవత్సరాల్లో పూర్తిగా భారతదేశాన్ని మార్చేస్తాను నేను, అత్యంత దుర్మార్గమైన ఆలోచనతోటి 250 సంవత్సరాల కాలం మన బానిసలుగా తయారు చేసి మన మనస్తత్వాలు మొత్తం కూడా బానిస బతుకుల వైపుకి మారుస్తూ, ప్రభువు ఏది చెప్తే, సంస్థ ఏది చెప్తే, ఆర్గనైజేషన్ ఏది చెప్తే, వెస్ట్ ఏది చెప్తే అది మనం చేస్తాము. వెస్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్లు ఏంటి, ఆ డెవలప్మెంట్ని వెంటనే మనం ఏ విధంగా గ్రహించి వాళ్ళు చేసినా చేయకపోయినా మనం మాత్రం విచ్చలవిడిగా వికృతంగా తయారవుతున్నాము. ఆ యొక్క సంస్కృతిని ప్రవేశపెడుతూ ఇంగ్లీష్ మాధ్యమాల ద్వారా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి వ్యతిరేకంగా మన సంస్కృతి, మన నాగరికతలు ఇవి, మన ఋషిముని జనులు వాళ్ళు ఎంతో తపస్సు చేసి తమ జీవితాలు శక్తి ధారపోసి ఈ యొక్క సుసంపన్నమైన సంస్కృతిని మనకు అందించిపోయారు. కాబట్టి ఈ యొక్క సంస్కృతిని, నాగరికతని మనము చక్కగా కాపాడుకోవాలి, ఇట్లాంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని ప్రారంభించడం జరిగింది. అలాగే వివేక్ బ్యాండ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అసలు ఈ కార్యక్రమానికి ఎప్పుడు పునాది పడింది, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరం ఒకసారి ఆ విధంగా కూర్చొని మాట్లాడుకుంటూ యువత చాలా తప్పుదోవ పడుతూ ఉన్నది. ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, అక్కడక్కడ జరుగుతున్న దుర్మార్గాలు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా చేసే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు
తెలియని స్థితిలో, తెలిసి తెలియని స్థితిలో ఆ విధంగా దేశానికి ఉపయోగపడే వ్యవస్థ అంతా, భవిష్యత్తు మొత్తం, భారత జాతీయ భవిష్యత్తు మొత్తం కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. ఆ యువత గనక పక్కదారి పట్టేటట్టయితే రేపు దేశం వ్యవస్థ ఎట్లా ఉంటుంది, దేశ పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన జాతి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఈ యొక్క ఆలోచనని వాళ్ళందరూ పంచుకోవటం జరిగింది. జరిగిన తర్వాత ఎక్కడో వేరే దేశం నుంచి, వేరే ప్రాంతం నుంచి కొన్ని లక్షల కోట్ల పీసెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు మన దేశంలోకి వస్తున్నాయి. ఒక్కొక్క బ్యాండ్ని 5 రూపాయల చొప్పున అమ్ముకుంటూ చిన్న వీధి పక్కన ఉన్న చిన్న దుకాణంలో కూడా ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంటుంది. ఆ స్కూల్లో నుంచి ఒక చిన్న పిల్ల, పాప, బూడి పిల్లవాడు వస్తాడు, 5 రూపాయలు పెట్టి ఆ బ్యాండ్ కొంటాడు, తీసుకుని పోయి పక్కన వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఇవ్వటం. కోటాను ఒక్క 5 రూపాయలు 100 కోట్ల మంది జనాభా ఒక్కసారిగా కొన్నారనుకోండి, ఎంతటి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది భారతదేశం నుంచి. ఈ ఆలోచన కూడా మాలో కలగటం మొదలుపెట్టింది. ఇది కాకుండా ఈ బ్యాండుని ఆలోచిస్తూ అసలు ఒక మంచి ఆలోచనని వాళ్ళలో మనం క్రియేట్ చేయగలగామా? చేయగలిగేటట్టయితే ఈ బ్యాండ్కి మనం ఏ విధమైన పేరు పెట్టాలి? బీ గుడ్ డూ గుడ్, మంచిది, ఎన్నో పేర్లు ఆలోచించడం జరిగింది. జరిగిన తర్వాత అసలు ఇది ఏంటి, బీ గుడ్ డూ గుడ్ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్కసారి ఒక చిన్న మాటతోటి ప్రపంచ దేశాలు, ప్రపంచ మతాలన్నింటినీ కూడా ఆ విధంగా కదిలించగలిగిన మహా వ్యక్తి, సుసంపన్నమైన భారత జాతీయ జీవన విధానాన్ని వారి వెస్ట్ ముందుకు తీసుకెళ్ళగలిగిన ప్రదాత ఆ యొక్క స్వామి వివేకానంద యొక్క పేరు గుర్తు రావటం, వారు కూడా ఇట్లాంటి విషయాన్ని యువత ముందు ఉంచటం, మంచి చేయి, మంచిగా ఉండు, గొప్పవాడిగా, శక్తివంతుడిగా ప్రపంచానికి ఉపయోగపడు, నీ దేశానికి ఉపయోగపడు, ఈ విధమైన సందేశాన్ని వారు ఇచ్చిన దాని మూలకంగా అందరం కూడా ఈ యొక్క బ్యాండ్ విషయాన్ని ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే, ప్రజలందరూ దీనికి అవసరమా? అయితే దీనికి టార్గెట్ ఎవరవుతారు? ఆ యొక్క ఆలోచనని కూడా చేయటం జరిగింది. ఈ ఆలోచనని మేమందరం కూడా చక్కగా పంచుకొని, ఈ రోజునున్న యువత, ఈ మధ్యకాలంలో బీ గుడ్ డూ గుడ్ ప్రోగ్రాంలో స్వామి బోధమయానందజీ రామకృష్ణ మఠం నుంచి వారు మాట్లాడుతూ ఎంతో ప్రభావం చేసింది నా మనసుని. వారు మాట్లాడుతూ అన్నారనమాట, ఈ విషయం మాకు అందరికీ తెలిసినప్పటికీ కూడా 3 విషయాలు ఈ రోజున్న యువతని బాగా పాడు చేస్తున్నాయి, వాళ్ళు నాశనమైపోతున్నారు. అయితే ఏమి విషయాలు అంటే 3 Ds అని చెప్పుకొని వచ్చారు వారు. డ్రింక్, డ్రగ్ అండ్ డ్యాన్స్. ఈ పబ్ కల్చర్ ఎక్కువైపోయి ఏదో తెలియని మత్తులో ఏదో చేద్దామనే ఉద్దేశంతో నేనేదో గొప్ప అనే ఆలోచన చేసుకుంటూ దాదాపుగా 90% మంది యువత, నేను దాదాపుగా ఒక 30 సంవత్సరాలుగా ఈ సామాజిక జీవనంలో తిరుగుతూ ఉన్నాను, విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క తమ డిగ్రీలు పూర్తి చేసుకొని కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకొని కానివ్వండి, కేవలం 5,000 రూపాయలకి, 6,000 రూపాయలకి, 10,000 రూపాయలకి ఏవో సంస్థల్లో మన కూలీ వాళ్ళు ఉంటారు కదండి, రోజు కూలీ వ్యక్తులు, 25 సంవత్సరాలు చదువుకున్న ఈ విద్యార్థి, రోజు కూలీ పనిచేసే వ్యక్తి, ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారేమో, ఆ కూలీ వ్యక్తి కన్నా ఇతను తక్కువ సంపాదిస్తున్నాడేమో. ఇట్లా కావటానికి కారణం ఏమిటి? ఇట్లా కావటానికి ఎక్కువ కారణం, మూల కారణం ఈ యొక్క దుర్వ్యసనాలకి లోనై తెలియని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులని మోసం చేసుకుంటూ, ఆత్మద్రోహం చేసుకుంటూ, ఈ యొక్క బయటకు వచ్చిన విద్యార్థిలాగా లేక తను సంపాదించాల్సిన సబ్జెక్టుని సంపాదించుకోలేక, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వలేక సతమతమవుతూ
ఎక్కడో అక్కడ అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 90% మంది యువత పనిచేస్తున్నారు అని అంటే మరి లక్షల మంది విద్యార్థులు ఈ రోజున బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ యొక్క భావాలు కలిగిన ఈ విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఉండగలరు? ఈ విద్యార్థుల్ని, ఈ యువశక్తిని గనక అసామాజిక శక్తులు దగ్గరికి తీసుకున్నట్టయితే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? దీనిని కనుక మనం ఆపలేకపోయేటట్టయితే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ దేశం యొక్క వ్యవస్థ టుకుడే గ్యాంగుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచనని విద్యార్థులు టార్గెట్గా ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, కొన్ని డిగ్రీ కాలేజ్, ఈ యొక్క ఎంబీఏ కాలేజీలు వీటన్నిటిని కూడా కేవలం హైదరాబాద్ ప్రాంతం నుంచి ప్రారంభం చేసి తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో ఎన్ఎస్ఎస్ వారి ద్వారా కొన్ని కాలేజీలకు వెళ్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే మాత్రం హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే మేము పనిచేస్తూ ఉన్నాం. అయితే మీ యొక్క ప్రధానమైనటువంటి నినాదం బీ గుడ్ డూ గుడ్ అనే ఈ నినాదంతో ఎంతమంది ప్రముఖుల్ని కలవడం జరిగింది? ఎంతమంది ప్రముఖులు ఈ సంస్థకు సహాయం అందిస్తున్నారు? చాలా మంది ప్రముఖుల్ని కలిసాం. మేము కలిసిన ప్రముఖుల్లో అందరూ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళ పనిచేసే ప్రాంతాల్లో చాలా ఉన్నతమైన శిఖరాలని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు. వారిని మేము కలిసిన తర్వాత డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు వారు చైర్మన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ యూనివర్సిటీ వారు. వారిని కలిసిన తర్వాత, వారితో ముచ్చట చేసిన తర్వాత వారికి కూడా యువ భావాలు కలిగి మమ్మల్ని ఎంతో ఆదరించి దగ్గరికి తీసి మమ్మల్ని మీరు అందరూ కలిసి చక్కగా ఇట్లా పనిచేయండి, ఈ విషయంగా మీరు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా కానీ నా నుంచి మీరు సహాయం పొందొచ్చు అని చెప్పి మా భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు నడిపించారు. అదేవిధంగా సిహెచ్ ఉమామహేశ్వరరావు గారు ఈ రోజున దీక్ష అని ఐఏఎస్ అకాడమీ నడుపుతూ ఉన్నారు. వారు ఈ ఉమామహేశ్వరరావు గారు వేరే ఐఏఎస్ వారు చాలా రకాలైన బాధ్యతలు నిర్వహించి గవర్నమెంట్లో ఎంతో గొప్ప అనుభవాన్ని గడించిన వ్యక్తి. వారు కూడా మాతో పాటు ఉన్నారు. అట్లా ఐటీ ఇండస్ట్రీస్ నుంచి కొంతమంది, అట్లనే సమాజంలో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ సురేందర్ రెడ్డి గారని చైర్మన్ మహావీర్, అట్లాగే గౌతమ్ రావు గారని విబిఐటి వ్యవస్థాపకులు, ఇట్లాంటి వారందరూ కూడా మాతో కలిసి వాళ్ళందరూ కూడా మా ముందుకు వచ్చి మాతో భుజం తట్టి మేము ఉన్నాం, మీరు ముందుకు పదండి, మీరందరూ కలిసి పనిచేయండి, మేము కూడా మీతో పాటు పనిచేస్తాం. ఆ విధంగా మాతో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. సార్ అలాగే చెప్తూ ఉన్నారు ఎంతమంది ప్రముఖులు ఉన్నారు అనే దాని గురించి. అవునమ్మా, డిఆర్ఎస్పి రాజు గారని మా సంస్థ యొక్క వ్యవస్థాపకులు వారు, ప్రముఖ పారిశ్రామికవేత్త.
ఉన్నత విద్యలు చేసిన తర్వాత నేను ఉద్యోగం చేయటం కాదు, చక్కటి వ్యాపారం ఏదైనా ప్రారంభం చేస్తాను. కొంతమంది నిరుద్యోగ యువకులకి నేను కనుక ఉద్యోగాలు సమకూర్చగలిగేటట్టయితే నా ఆలోచనకి చక్కగా ఉంటుందని అనిపించింది. కాబట్టి నేను పారిశ్రామికంగా ముందుకు వస్తానని చెప్పి వారు చేసిన తర్వాత ఈ సంస్థ యొక్క ఆలోచనలకి ఉద్దేశానికి ఎంతో తోడ్పడుతూ మా వెన్నంటి ముందుకు నడిపిస్తున్నారు వారు. అలాగే డాక్టర్ వంశ తిలక్ వీరు సామాజిక వర్గంలో మంచి పేరు ఉన్నవారు. వారి నాన్నగారు ఈ యొక్క ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపకులు. వీరు కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. మాతో కలిసి మాలో ఒకరిగా ఉంటూ మా అందరికీ కూడా సహకారం అందిస్తూ వారు కూడా బాధ్యతగా పనిచేస్తూ కలిసి ఉన్నారు. అట్లాగే కొంపెర్ల మాధవీలత గారు, వీరు విరించి హాస్పిటల్స్ చైర్మన్. వీరు ఎంతో చక్కగా కలిసిపోతూ మా అందరితో కూడా విద్యార్థులని వాళ్ళ యొక్క జీవితాలని బాగు చేయడం కోసం నేను కూడా నా వంతు కృషి చేస్తాను, ప్రయత్నం చేస్తానంటూ వారు కూడా ముందు మాతో ఉన్నారు. అట్లాగే అనిల్ రెడ్డి గారు, దుర్గారెడ్డి గారు అని వారు కూడా ఇండస్ట్రియలిస్ట్, కన్స్ట్రక్షన్లో ఉన్నారు. చాలామంది పెద్దలతోటి వారికి చక్కటి సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే ఏవైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో సంస్కృతి ఫౌండేషన్ తరపు నుండి, ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయా లేదా హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే జరుగుతున్నాయా? ప్రస్తుతం ఈ యొక్క సంస్థ సంస్కృతి ఫౌండేషన్ భాగ్యనగర్ ప్రాంతంలోనే ప్రారంభమైంది. ఈ భాగ్యనగర్లో హైదరాబాద్ ప్రాంతంగా కేంద్రంగా మొదలైంది. తర్వాత నెమ్మదిగా విస్తరించాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఈ హైదరాబాద్ ప్రాంతంలోనే పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా పనిచేసిన ప్రాంతంలో ప్రజలలో అంటే విద్యార్థుల్లో ఎక్కువగా ఈ సంవత్సరం ఇంకా మా దగ్గరికి ఈ వివేక్ బ్యాండ్ వాళ్ళు బీ గుడ్ గుడ్ ప్రోగ్రాం ద్వారా మా కాలేజీకి ఇంకా రాలేదు అని ఎదురు చూసే స్థాయి దాకా మేము వెళ్ళగలిగాము. ఈ కాలేజీలన్నీ కూడా కాలేజీ యాజమాన్యాలు ఎంతో చక్కగా మాతో సహకరిస్తూ వారు మా దగ్గరికి వస్తూ ఉన్న సెలవుల్లో వాళ్ళకున్న కొంచెం సమయంలో ఈ చదువులు ఉన్నాయి కదండి, చదువులు మూలకంగా ఈ కాంపిటీషన్ మూలకంగా లేకపోతే దూర ప్రాంతాల నుంచి రావటం మూలకంగా వాళ్ళకు ఉండే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయంలోనే పాపం వారు ఆ కాలేజీల యాజమాన్యాలు చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలన్నిటి మధ్యలో కూడా మాకు స్పెషల్గా ఒక చోటు కేటాయించి మేము రాలేదు అని అంటే బాధపడుతూ మాకు ఫోన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మీ యొక్క భారత్ టీవీ వారి యాజమాన్యం నుంచి ఈ అందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నాం. ఉన్న సమయాభావము మూలకంగా వాళ్ళు సెలవులు, వాళ్ళకున్న పరీక్షలు, ఆ తర్వాత వాళ్ళు వచ్చిన రోజులు, మా దగ్గర ఉన్న వ్యవస్థలో ఉన్న ఎక్కువ మంది పెద్దలు వాళ్ళ దగ్గరికి మేము పంపలేకపోయిన స్థితిలో మేము ఆ కార్యక్రమాలు చేయలేకపోయాము. వాళ్ళందరికీ కూడా మేము అలాగే ప్రతి సంవత్సరం కేవలం జనవరిలోనే ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు? జనవరిలో మరి ముఖ్యంగా మీకు స్పెషల్గా చెప్పాలంటే, అంటే పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియజేయాలంటే, జనవరి మాసం భారతదేశ చరిత్రకే ఒక గొప్ప మాసం. చరిత్రలో భారతదేశం గురించి ప్రపంచానికి తెలియజేసిన ఒక మహావ్యక్తి జన్మించిన దినం అయితే, భారతదేశ చరిత్రకి 1940 సంవత్సరాల్లో ఒక సొంత సైన్యాన్ని తయారు చేసి ఎక్సైల్లో భారతదేశం బయట ఉండి ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కష్టాల్లో ఎన్నో బాధల్ని ఓర్చుకుంటూ ఈ దేశం విముక్తి చేస్తాను, మీరు నాకు నెత్తురు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి నినాదంతో ఢిల్లీ చలో అనే పేరుతోటి ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరిలో ప్రముఖులు మనందరికీ తెలిసిందే స్వామి వివేకానంద. రెండోవారు ఎంతో ఇష్టమైన వ్యక్తి అందరికీ కూడా, వీరత్వము అనంటే ఇట్లానే ఉండాలి, భారతదేశం యొక్క ధైర్య సాహసాలు ఉండాలి అంటే ఇట్లనే ఉండాలి అని చెప్పుకోగలిగే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇట్లాంటి వ్యక్తులు జన్మించిన శుభ సందర్భాన, అదేవిధంగా భారతదేశం ఒక రిపబ్లిక్గా ఏర్పడిన సందర్భంగా
ఈ 3 విషయాల్ని కూడా దగ్గరగా చేర్చి ఒక 15 రోజుల కాలం విద్యార్థుల్లో ఒక మంచి ఆలోచనని క్రియేట్ చేయటం కోసం జనవరి 12 నుంచి జనవరి 26వ తారీఖు దాకా ఈ యొక్క కార్యక్రమాలు 15 రోజుల పాటు అన్ని కాలేజీల్లోనూ చివరిగా ఒక పెద్ద ఉత్సవంతో యూత్ కాంక్లేవ్ పేరుతోటి వివేక సుభాషితం అనే పేరుతోటి ఈ ఎక్కడైనా ఒక చోట ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కాలేజీల్లో ఎక్కడైతే మనం తిరిగామో వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ పిలిచి చక్కగా వారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చక్కటి సర్టిఫికేట్లు ఇచ్చి వారిని ఉత్సాహవంతులను చేస్తూ ముందరికి తీసుకుపోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలతో ఈ సంస్థ యువతలో ఎటువంటి మార్పు తీసుకురాగలిగింది? విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అట్లనే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఏ విద్యార్థులతో అయితే వాళ్ళు మింగిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం విన్నాం. మేము ఫోన్లు కూడా చేస్తుంటారు మాకు. సార్ మీరు వచ్చి వెళ్ళారు, మీరు మీ వాళ్ళు చెప్పే మాటలు మాకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తున్నాయి. ఇంతటి మహా వ్యక్తులు చరిత్ర మేము బహుశా వినటం, ఇంత బాగా వినటం, లేదా మన సంస్కృతి మన నాగరికత ఇంత గొప్పదా అని వినటం మాకెంతో ఆనందం కలిగిస్తూ ఉన్నది. అట్లనే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కూడా వారు ఏమంటారంటే, ఇంత చక్కటి మంచి భావాలు కలిగిన మీరు మీ బోటి వాళ్ళు మాకు ఇంకా ఎక్కువ కావాలని అనిపిస్తూ ఉన్నది. మీ దగ్గర నుంచి ఇంకా ఎంతమంది ఎక్కువ దొరికితే మాకు విద్యార్థుల్లో అంతటి చక్కటి భావాలను మేము తీసుకొని వెళ్ళగలము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము మరి ముఖ్యంగా ఒక ప్రోగ్రాం, ఇందులో బీ గుడ్ డూ గుడ్ ప్రోగ్రాంలో నేను మీతో ప్రస్తావన చేసినప్పుడు డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారి పేరు వినిపించాను, వారికి చెప్పడం జరిగింది. వారు అదృష్టం కొద్దీ రూరల్ యూనివర్సిటీలో వారు చైర్మన్గా ఉండటం మూలకంగా వారు ఒక చిన్న చక్కటి సలహా మాకు ఇవ్వటం జరిగింది. ఈ విద్యార్థుల్ని కనుక మనం రూరల్ ఏరియా, గ్రామ ప్రాంతానికి మనం పంపించగలిగేటట్టయితే వారు ఒక రోజు మొత్తం రాత్రి అక్కడ గలపాలి. అక్కడున్న ఆ యొక్క గ్రామీణ వాతావరణంలో వాళ్ళు ఒక రోజంతా గడపగలిగి ఆ రాత్రికి అక్కడ బస చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ అంతా కనుక్కొని ఆ గ్రామంలో ఏ యొక్క అపరిశుభ్రంగా ఉందా, శుభ్రంగా ఉందా, అక్కడ బావులు ఉన్నాయా, నీళ్లు చక్కగా ఉన్నాయా, రక్షిత మంచినీరు దొరుకుతుందా లేదా, వాళ్ళకి చక్కటిగా వైద్య విధానం అందుతుందా లేదా, ఎక్కడో కాదు భాగ్యనగరానికి చుట్టూ ఉన్న చిన్న చిన్న పల్లెలకే ముందర ప్రయత్నం చేద్దాం, దూర ప్రాంతాలకి తర్వాత ప్రయత్నం చేద్దాం అని చెప్పి తెలియజేసిన తర్వాత కొంతమంది విద్యార్థులు ముందుకు రావటం, వాళ్ళందరూ కూడా ఆ విధంగా పల్లెలకు వెళ్ళటం, పల్లెల్లో ఉన్న ప్రోగ్రెస్ మొత్తాన్ని తెలియజేస్తుండే. అంటే దురదృష్టం కొద్దీ 70 సంవత్సరాల స్వాతంత్ర జీవితంలో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినప్పటికీ కూడా ఇంకా మనము అతి పేదరికాన్ని, దుర్భరమైన పరిస్థితుల్ని, వారికి కావలసిన శుభ్రమైన వాతావరణాన్ని, గ్రామీణ యువతలో ఉన్న మన పసి పాపలని కాపాడటానికి కావలసిన వ్యవస్థని ఇంకా చూడలేకపోతున్నాము అనే విషయాన్ని మనం వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారానే గ్రహించగలగటం జరిగింది. వెంటనే మేము దానికి కావాల్సిన చర్యలు, ఆ యొక్క వ్యవస్థకు సంబంధించిన, ఆ గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు యాక్ట్ చేయట్లేదు, యాక్ట్ చేస్తున్నారు, అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎవరు ఉండటం లేదా, ఉంటున్నారా, ఉండేటట్టయితే ఎందుకు ఉంటున్నారు, ఏమేం చేస్తున్నారు, లేకపోతే మీరు ఎందుకు ఉండట్లేదు, ఉండకపోవడానికి కారణం ఏంటి, ఈ విధంగా పెద్ద అంటే ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ల వాళ్ళకి కానీ వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయగలుగుతున్నామండి. అలాగే ఇప్పటివరకు వివేక్ బ్యాండ్తో పాటు ఎటువంటి కార్యక్రమాలు చేశారు అండ్ ఫ్యూచర్లో ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు సంస్కృతి ఫౌండేషన్ ద్వారా? సంస్కృతి ఫౌండేషన్ చాలా చక్కటి కార్యక్రమాలు ఆలోచన చేసింది. ప్రజలు, యువజనులు ముఖ్యంగా ఈ బీ గుడ్ డూ గుడ్ ఒక కార్యక్రమం అయితే ఇంటలెక్చువల్స్ భాగస్వామ్యం ఏంటి మన సమాజంలో, ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది. ఎవరైనా ఒక ఇంటలెక్చువల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైయెస్ట్ లెవెల్లో వారు రిటైర్ అయ్యారు, ఒక సెక్రటరీ లెవెల్, ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్ రిటైర్ అయ్యారు, వారి డిపార్ట్మెంట్లో ఎంతో అనుభవాన్ని కలిగించి ఉంటారు. వారు బయటికి వచ్చిన తర్వాత
మన సమాజాన్ని గురించి, మన గురించి, మన నాగరికత గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, భారతదేశం బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదండి, ఒక 250 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకి ప్రసాదించిన వరం అండి. భారతదేశం అనేది ఒక 562 రాజ్యాల సమూహం. ఈ మొత్తాన్ని ఏకం చేసింది వాళ్ళేనండి. మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది వాళ్ళేనండి. వాళ్ళ దగ్గర మనం ఎన్నో నేర్చుకోగలిగామండి. ఇది నిజమా? ప్రశ్న వేస్తూ ఉంటాం. నిజం కాదు. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళే రోజున 1947 ఆగస్టు 14వ తారీఖున మనకు చెప్పింది ఏంటంటే, మీ దేశాన్ని మీకు ఇస్తున్నాం, 562 చిన్న రాజ్యాలు ఉన్నాయి, ఈ 562 రాజ్యాలను మేము వేరు చేసుకుంటారో మీ ఇష్టం. ఈ 562 రాజ్యాలకు కూడా వాళ్ళు పర్సనల్గా లెటర్ రాశారు. ఏమని అంటే, మీకు ఇష్టమైతే భారతదేశంలో ఉండొచ్చు, లేకపోతే పక్కకి వెళ్ళిపోవచ్చు. అట్లాంటి ఒక ప్రాంతాన్ని మన చేతిలో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అదృష్టం కొద్దీ ఉక్కు మనిషి లాంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం ఏకతని కాపాడటం కోసం మూలకంగానే మనం అందరం కూడా ఒక రాజ్యంగా ఏర్పడగలిగాం. వీళ్ళు కనుక ఇంటలెక్చువల్ కనుక తలుచుకోగలిగేటైతే, వాళ్ళు మంచి మాటలు చెప్పేటట్టయితే భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మనం చెప్పగలిగే ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంస్కృతి ఫౌండేషన్ సంబంధించి వాళ్ళు చేపట్టే కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వంచ కుమార్ గారు. ఇదండి ఈనాటి టాక్ టైం కార్యక్రమం. ఎస్ సార్, ప్లీజ్. మీకు కూడా నేను భారత్ టీవీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా స్వామీజీ వారికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారు కూడా సామాజిక జీవనంలో ఎంతో ఉపయోగపడుతూ ఉన్నారు. మాలాంటి సంస్థలకి వారు కూడా మార్గదర్శనం చేసి మా అందరికీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందరికి తీసుకెళ్తారని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడున్న సిటీలో ఉన్న అన్ని కాలేజెస్ కూడా రేపు జరగబోయే 23వ తారీఖు రేపే కార్యక్రమం వివేక సుభాషితం పొద్దున ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా కార్యక్రమం ఉంటుంది. వైశాలి మల్హోత్రా గారు, డాక్టర్ వైశాలి మల్హోత్రా వారు ఐఆర్ఎస్ ఆఫీసర్, వారు మన దగ్గర మెయిన్ స్పీకర్ ఉంటారు. మా అదృష్టం కొద్దీ జాతీయ జర్నలిస్ట్ అని అంటాము, నేషనల్ జర్నలిస్ట్ అని అనుకుంటుంటాం మేము, రాకా సుధాకర్ గారు, వారు కూడా మాతో పాటు ఉంటారు. వారు కూడా ముఖ్య వక్తగా మా దగ్గరకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా స్వామీజీ మఠం నుంచి ఒకరు, వారు కూడా మాకు మార్గదర్శనం చేయడానికి, మా పిల్లలకు మార్గదర్శనం చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఈ సిటీలో ఉన్న భాగ్యనగరంలో ఉన్న ఎక్కువ కాలేజీల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు కనుక వచ్చేటట్టయితే ఈ యొక్క శుభ సందర్భాన్ని వాళ్ళు ఉపయోగించుకోగలరు అనేది నేను కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి. ఇక ఇది నాటి టాక్ టైం. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.